ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో చూద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే, వారం వారం రుణ పురాణం, అప్పుల ఊబిలోకి మరింత కూరుకుపోతున్న రాష్ట్రం, వచ్చే మంగళవారం మరో 1100 కోట్లు, ఏడాదికి 1,00,000 కోట్లు దాటనున్న చెల్లింపులు, జగన్ ఏలుబడిలో 100% పెరిగిన భారం, రాష్ట్ర రాబడుల పెరుగుదల మాత్రం 67%. అభివృద్ధిని అటకెక్కించడమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం. అప్పులు చేయడం తప్పు కాదు. యాక్చువల్లీ అప్పులు చేయడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది, కేంద్రం అనుమతిస్తుంది, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా అనుమతిస్తుంది. కానీ చేసిన అప్పు ఏ విధంగా వాడుతున్నారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 2004, 95, 96 నుంచి 2004 మధ్యలో ఆయన కూడా అప్పులు చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పులు చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ అప్పులు చేశారు. కానీ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు చేసిన అప్పుని రాష్ట్రంలో ఎంతో కొంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికో, మౌలిక సదుపాయాలు కల్పించడానికో వాడుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం అప్పు మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించడానికో, అభివృద్ధి కోసమో వాడట్లా. దుర్వినియోగం అవుతుంది, లెక్కలకు దొరకట్లేదు, అదే సమస్య. సో అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పుతున్న లెక్క. గతంలో ఏ ప్రభుత్వం, ఇప్పుడు సాధారణంగా ఏషియన్ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది, అలాగే నాబార్డు రుణాలు ఇస్తారు, వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇస్తారు. వాళ్ళందరూ ఎందుకు ఇస్తారు? ఒక ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టడానికో, లేదంటే ఒక ఊర్లో రోడ్డు వేయడానికో ఇస్తారు. కానీ మనం వాటి కోసం అప్పులు చేయకుండా, రోడ్ల కోసమో, వాటర్ ట్యాంక్ కోసమో, డ్రైన్ల కోసమో, అభివృద్ధి కోసమో, మౌలిక సదుపాయాల కోసమో అప్పులు చేయకుండా బటన్లు నొక్కడానికో, లేదంటే ఇతర ఆర్భాటాలకో అప్పులు చేస్తున్నాం అనమాట. సో అది చాలా పెద్ద తప్పు. నేను ఇదంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంటుంది, కానీ ఏడిస్తేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో అనవసరంగా ఉన్నామనిపిస్తుంది ఒక్కోసారి. నిజాలు మాట్లాడినా ఏడిస్తేస్తారు. రెండు పార్టీల వాళ్ళు అలాగే తయారయ్యారు. మొన్నే ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన తప్పులు చేస్తున్నాడు, నియోజకవర్గంలో ఆయన పరిస్థితి బాగోలేదు, అదే మనం చెప్పాం. చెప్తే గుండు సూదివాడు, బ్లాక్మెయిలరు, అది ఇది అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు విమర్శలను తట్టుకోవట్లేదు ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు కూడా, పార్టీలు ఎవరు కూడా. ఒకప్పుడు విమర్శలను తట్టుకునేవాళ్ళు, లోపాలు చెప్తే సరి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. లోపాలు చెప్పినా, విమర్శలు చెప్పినా ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారనమాట. దరిద్రగొట్టు రాజకీయాలు అయిపోయినాయి. అన్ని పార్టీల వాళ్ళు అలాగే తయారయ్యారు. జనసేన పార్టీలో కొత్తగా చాలామంది జాయిన్ అవుతున్నారు. బాబు, వాళ్ళు జాయిన్ అవుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో ఒకసారి చూసుకోండి, వాళ్ళు ఏమైనా అటు నుంచి వాళ్ళ ప్లాన్ ప్రకారమే వస్తున్నారేమో, ఒకసారి అలర్ట్గా ఉండండి అని ఒక వీడియో చేస్తే అది జనసేన వాళ్ళకి కోపం వచ్చింది. ఛానల్స్ మీద రిపోర్ట్లు కొడతారంట, నా ఛానల్ మీద రిపోర్ట్లు కొడతారంట. నిన్న ఒక కుక్క ఎవడో ట్వీట్ చేశాడు. అంటే అది అక్కడ మనం చెప్పిన తప్పేమీ లేదు. నాకు తెలిసేంటి, ఇప్పుడు వస్తున్న వాళ్ళు వల్లభనేని బాలశౌర్య గారు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి, బిజినెస్ పార్ట్నర్ ఒక రకంగా. సో ఆయన జనసేనలోకి వస్తున్నారు అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో అదే మన ఛానల్లో అదే చెప్పాం. అది చెప్తే జనసేన ఎదుగుదలను చూడలేకపోతున్నానని. జనసేన ఎదిగితే ఎంత, ఎదగకపోతే ఎంత, ఏ పార్టీ ఎదిగితే ఎంత, ఎదగకపోతే ఎంత, అందరూ మోసగాళ్ళే, అందరూ అవినీతి పరులే. సరే, అది పక్కన పెట్టేద్దాంలే. ఇమ్మెచ్యూరిటీ ఉన్నప్పుడు, అపరిపక్వత ఉన్నప్పుడు, ఎవరు ఏమీ చేయలేనప్పుడు నాలంటోడు చెప్పి అనవసరం. గడ్డి తింటున్నారు ఒక్కొక్కడు. తర్వాత రేపే బలరాముని ప్రాణ ప్రతిష్ఠ, కర్తలుగా 14 జంటలు, అయోధ్యలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు.
అంటే నేను ఎందుకంటే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, జనసేన పార్టీ వాడేమో నా మీద రిపోర్ట్లు కొడతాడంట నా ఛానల్ని మూయించడానికి, టీడీపీ వాళ్ళేమో నేను బ్లాక్ మెయిలర్నని అధికారంలోకి వచ్చాక నా సంగతి చెప్తారంట, వైసీపీ వాళ్ళేమో నన్ను ఎల్లో మీడియా వాళ్ళని టీడీపీ పేడ్ ఆర్టిస్ట్ అని కామెంట్లు చేస్తారు. అంటే 3 పార్టీలకు నేను శత్రువుని అయిపోయాను ఇప్పుడు. అదనమాట సంగతి. తర్వాత రాష్ట్రానికి జగన్ దెబ్బ. కృష్ణపట్నం పోర్టు నుంచి భారీగా తగ్గిన సరుకు రవాణా. గతంలో 6 లక్షల మిలియన్ టన్నులు, వైకాపా ప్రభుత్వ హయాంలో 1,00,000 మిలియన్ టన్నులకు పడిపోయిన వైనం. ఎగుమతులు లేక టెర్మినల్ను పాక్షికంగా ఉపసంహరిస్తున్న అదానీ సంస్థ. ప్రభుత్వానికి ఏటా 850 కోట్ల పన్ను ఆదాయం నష్టం. రాష్ట్రానికి జగన్ దెబ్బ హెడ్డింగ్ చూసారా? నిజానికి కృష్ణపట్నం పోర్టు సంవత్సరానికి 6 లక్షల మిలియన్ టన్నులు. కృష్ణపట్నం పోర్టుకి గ్రానైట్ ఎక్స్పోర్ట్ అవుద్ది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఉంటుంది, ఆక్వా ఉంటుంది, టొబాకో ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు, ఆ చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతానికి చెందిన కొన్ని ముడి సరుకులు అవన్నీ కూడా ఉత్పత్తి అయ్యాయి. ఇప్పుడు తగ్గింది. సో అన్ని చోట్ల ఉత్పత్తి తగ్గింది కాబట్టి కొన్ని పరిశ్రమలను ముయించేశారు కాబట్టి ఆ దెబ్బ పోర్టుల మీద పడిందనమాట. చాలా దారుణం. వైకాపా మళ్ళీ వస్తే మన్యంలో కొండలు మాయం. గంజాయిని ప్రోత్సహిస్తున్న జగన్. మా హయాంలో అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాం. పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తా. గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పిస్తా. కదలిరా సభలో తెదేపా అధినేత చంద్రబాబు అనలేదా ఈయన ప్రపంచానికి కనెక్ట్ చేస్తా అరకుని అని అంటాడుగా. ఈ మధ్య అదొకటి మొదలుపెట్టారు చంద్రబాబు గారు. ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిని ప్రపంచానికి కనెక్ట్ చేస్తా అనడం మొదలుపెట్టారు. సో అరకులో ఆ మాట అనలేదన్నమాట. అరకు కాఫీ మా హయాంలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాము. ప్యారిస్లో అరకు కాఫీ ఉంటుంది, దావోస్లోనూ ప్రమోట్ చేశాము. జగన్ మాత్రం గంజాయిని విదేశాలకు ప్రమోట్ చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో శనివారం నిర్వహించిన కదలరా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఓకే, అరకు అభ్యర్థిగా ధనుదొర గారిని చంద్రబాబు గారు ప్రకటించారన్నమాట. తర్వాత అంగన్వాడీలపై అరాచకం. ఆందోళన చేస్తున్న వారిని ఈడ్చిపడేసిన పోలీసులు. నెల్లూరు ఉరవకొండలో 12 మందికి గాయాలు. కడుపు కాలి రోడ్డెక్కితే దాడి చేస్తారా అంటూ కార్యకర్తల ఆగ్రహం. విజయవాడలో ఐకాస నేతల నిరాహార దీక్ష భగ్నం. సో అంగన్వాడీలను నాకు తెలిసి నెక్స్ట్ రేపటి నుంచి తొలగించే ప్రక్రియ ఉంటుంది. అంగన్వాడీలను ఒక్కొక్కరిని రేపటి నుంచి ఉద్యోగాల నుంచి తొలగిస్తారనమాట. అంటే ఒక 10 మందిని తొలగిస్తే మిగిలిన వాళ్ళు దారిలోకి వస్తారు. 100 మందిలో ఒక 10 మందిని తీశారనుకోండి, మిగిలిన 90 మంది భయపడి దారిలోకి వస్తారు అని ప్రభుత్వం ఆ ఉద్దేశంలో ఉంది. అంగన్వాడీలను భయపెట్టో బెదిరించో ఏదో ఒక రకంగా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఉంది. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. అంగన్వాడీలు అయితే లొంగే పరిస్థితుల్లో లేరు, వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. కానీ ప్రభుత్వం అంతకన్నా మొండి ప్రభుత్వం కాబట్టి ఏం జరుగుద్దనో చూడాలి. చంద్రబాబు గారి హెలికాప్టర్ నిన్న దారి తప్పింది. అరకు వెళ్లాల్సింది వేరే చోట ఎటో వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్గా దిగిందిలే. హక్కులు దక్కలే, చిక్కులు తొలగలే, భూ సమస్యల పరిష్కారం అంటూ ఉత్తుత్తి ఉత్తర్వులు. ప్రజలను భ్రమంలో ముంచెత్తుతున్న సర్కారు. అస్తవ్యస్తంగా రికార్డులు. పెద్దల చేతుల్లో విలువైన ప్రభుత్వ స్థలాలు. రైతులు పేదలకు కలగని ఊరట. ఎంచబోతే మంచమంతా కంతలే అన్న చందంగా మారింది. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పరిస్థితి. యూఎల్సీ, అసైన్డ్, సాదా బైనమా, డీకే పట్టా, చుక్కల భూములు, అర్బన్ ల్యాండ్, పంట పొలాల రీసర్వే, ఇలా ఒకటేమిటి ఏ భూముల సమస్యలను పరిష్కరించలేక చిక్కుముండలు విప్పక వాటి యజమానులకు చుక్కలు చూపుతుంది వైకాపా ప్రభుత్వం. వైఎస్ఆర్ ఆశయ సాధనకే కాంగ్రెస్లో షర్మిల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన షర్మిల గారికి కాంగ్రెస్లో గుర్తొచ్చిందనమాట. అక్కడ వైఎస్ఆర్టీపీకి లేదని ఇందులో జాయిన్ అయ్యారు. ఎనీవే షర్మిల గారు తీసుకున్న డెసిషన్ అయితే మంచిదిలే. తర్వాత గమ్మునెందుకున్నారు? వైకాపాలో చర్చనీయాంశంగా మంత్రి వ్యవహారం. పాపం ఆయన కాకపోయినా వాళ్ళ సోదరుడికో వాళ్ళ కుమారుడికో ఆలూరు సీటు ఆశించారు. అది రాకపోవడంతో ఆయన గమ్మునున్నారు.
ఆయన అయితే పార్టీ మారే టైప్ కాదులే, వైసీపీలోనే ఉంటారు. ఆయన మీద ఎటువంటిది. అలాగే భారీగా మోహరించి బలవంతంగా తరలించి కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి దీక్ష భగ్నం. చూసారా ఎంత దారుణమో. అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు విజయవాడలో. చూడండి, అంబేద్కర్ గారు నిజంగా ఈ విషయాన్ని చూస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు. ఆయన ఒక దళిత యువకుడిని అరెస్ట్ చేసి కనీసం ఆ కేసులో విచారణ కూడా ముందుకు వెళ్లకుండా, బెయిల్ రాకుండా, బయటకు రాకుండా చేసి ఎంత దారుణంగా ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారు అనేది అంబేద్కర్ గారు చూస్తే ఖచ్చితంగా కళ్ళమట నీళ్లు పెట్టుకుంటారు. విశాఖ జైల్లో ఏం జరుగుతుంది? కోడికత్తు కేసు శ్రీనివాసరావు పరిస్థితిపై అనుమానాలు. నిరాహార దీక్షలో ఉన్నట్టు విదేశం నేతలు వెల్లడి. జైలు అధికారులు భిన్న ప్రకటనలతో గందరగోళం. పాపం అతన్నేమి నిరాహార దీక్ష చేయనివ్వరు. అతనికి బలవంతంగా ఫ్లూయిడ్స్ అయినా ఎక్కిచ్చేస్తారులే. చౌక బియ్యం రవాణా మా వాళ్ళకు దక్కాల్సిందే. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిడి తెస్తున్న సీఎం ఎంపీ. అనర్హులైనా సరే కావాల్సిన వారు కాంట్రాక్ట్ కట్టబెట్టాలని ఆదేశాలు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైకాపా నాయకుల నుంచి ఒత్తిళ్ళు. పాపం రేషన్ బియ్యం వాటాలు, రేషన్ బియ్యము, బీచ్ శాండ్ ఇదంతా కూడా వైసీపీలో ఒక్కొక్కరు. గతంలో ఎలా ఉండేదంటే ఇవన్నీ స్థానికంగా ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, అనుచరులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళే పంచుకునేవాళ్ళు. రేషన్ బియ్యం కానీ, ఇసుక కానీ, బీచ్ శాండ్ కానీ, ఏదైనా అవినీతి అక్రమాల్లో ఎమ్మెల్యేలు అనుచరులే తలా కొంత తీసుకొని ఎమ్మెల్యేలకి ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు వాటా. గతంలో అలా జరిగేది. ఇప్పుడు అలా కాదు. రాష్ట్రం మొత్తం ఒక పెద్ద నాయకుడి చేతుల్లో పెట్టేస్తున్నారు. వాళ్ళు రకరకాల వ్యక్తులకు ఇచ్చుకొని నెల నెల కప్పం కట్టించుకుంటున్నారు. గతంలో మద్యం షాపుల్లో కూడా అంతే. గతంలో కూడా మద్యం షాపులు ప్రైవేట్గా ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ నాయకులు ఎవరో టెండర్లు వేసుకొని దాని లైసెన్స్ తీసుకునేవాళ్ళు. అందులో ఎమ్మెల్యేలకు కూడా ఎంతో కొంత వాటా ఉండేది. ఇప్పుడేమో రాష్ట్రం మొత్తం ఒకళ్ళే నిర్వహిస్తున్నారనమాట. సో అవినీతి కొత్త పొంతలు తొక్కింది, గతంలో లేనట్టు. ఓకే, మొత్తం అంతా కూడా అయోధ్యతో నింపేశారు. అయోధ్య మీద సెపరేట్గా మన ఛానల్లో వీడియోస్ చేస్తాను. ఈరోజు డీటెయిల్డ్ వీడియోస్, చాలా వీడియోస్ చేస్తాను. ఇంకా సాక్షికి వెళ్దాం. సాక్షిలో అయోధ్య భక్త జన సంద్రం, బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రేపే. అయోధ్య ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. భవ్యమైన దివ్య మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేయబోతున్నారు. భక్త కోటి ఆర్తి తీరేలా రేపు బలరాముడిగా తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నాడు. అది సాక్షిలో బ్యానర్ ఇచ్చారు. తర్వాత ఆర్థిక చక్రానికి ఆసరా అంట. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన. పాడి పశువులు, కిరాణా, ఫ్యాన్సీ వస్త్ర దుకాణాలతో స్వయం ఉపాధి. నెలకు 4 సార్లు రాస్తారు ఈ వార్త. పొదుపు మహిళలు భారీగా సంపాదించేస్తున్నారు అని నెలకు 4 సార్లు రాస్తారు. రకరకాల హెడ్డింగ్లు, రకరకాల పేర్లు, రకరకాల ఫ్లేవర్లతో, రకరకాల ఫోటోలతో. ఇంటెన్షన్ అంటే ఆ వార్త యొక్క ఉద్దేశం అదే ఉంటుంది. ఇంటెన్షన్ అదే ఉంటుంది, దాని సారాంశం అదే ఉంటుంది. కానీ సాక్షిలో రాయడం మాత్రం రిపీట్ అనమాట. అంటే భజన రకరకాలు. ఒకసారి చెక్కతో చేయొచ్చు, ఒక్కోసారి ఇత్తడి గిన్నెలతో చేయొచ్చు, ఒకసారి స్టీల్ పల్లెల మీద చేయొచ్చు, ఒకసారి చేతులతో చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు భజన. సో భిన్నమైన భజన అనమాట ఇది. తర్వాత రామోజీ గొంతులో చేపముళ్ళు. పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్. అయినా రామోజీ కబోది రాతలు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ మీ ఊర్లో ఉన్నాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే లేవు. మా ఊర్లో నేను మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళాను కదా, మా ఊర్లో ఒక చెరువు ఒడ్డున ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ అని ఒక చిన్న షెడ్లో పెట్టారు. ఆ షెడ్ క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు సంక్రాంతి నిజంగా ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ పనిచేస్తే సంక్రాంతి టైంలో ఫిష్ ఎక్కువ కొంటారు కదా, అప్పుడే పని చేయాలి కదా. ఆ 3 రోజులు అవి పని చేయాలి. సో ఫిష్ ఆంధ్ర అనేది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు, అది అందరికీ తెలుసు. లేదు ఫిష్ ఆంధ్ర సక్సెస్ అయింది అంటే రండి, ఒక 100 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు చూద్దాం అవి పనిచేస్తున్నాయి లేదో. ఇక మసకబారిన చంద్రుడు. చంద్రబాబు నాయకత్వ పట్టింపై టీడీపీ నాయకులు కేడర్లో తగ్గిన నమ్మకం. జనసేనతో పొత్తు ఫలించిన వైనం. అభ్యర్థులు దొరక్క చంద్రబాబు మల్లగొల్లాలు. పాపం అభ్యర్థులు దొరక్క చంద్రబాబు మల్లగొల్లాలు అంటే నేను సరే సాక్షిలో ఈ వార్త ఏదో బాగున్నట్టుందని లోపల పేజీలకు వెళ్ళి చదివా. నిజంగానే చదివా ఈ వార్త. ఎక్కడ ఏ నియోజకవర్గంలో అభ్యర్థులు దొరకట్లేదా, ఏం రాశారా సాక్షిలో చూద్దామని చదివాను.
లోపల పేజీల్లో డీటెయిల్డ్గా చదివా. ఒక్క చోట కూడా డీటెయిల్డ్గా రాయలా. అంటే మొత్తం కలిపేసి జనరలైజ్ చేసి రాశారు తప్ప ఇదిగో పలానా నియోజకవర్గంలో అభ్యర్థులు లేరు అని రాయొచ్చుగా. నిజంగా ఇప్పుడు సాక్షిలో రాసిన వార్త నిజమే అనుకుందాం, టీడీపీకి అభ్యర్థులు దొరకట్లేదని అనుకుందాం. ఎక్కడ దొరకట్లేదు, ఏ నియోజకవర్గంలో దొరకట్లేదు అనేది రాయొచ్చుగా. పోటీ ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో బాగా పోటీ ఉంది. ఇప్పుడు అటు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి అనంతపురం జిల్లా వరకు, చిత్తూరు జిల్లా వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా పోటీ ఉంది. ఒక్కో సీటుకి ఒక 3-4 పోటీ పడుతున్నారు. పాతపట్నం చూసుకోండి, అక్కడ 2 పోటీ పడుతున్నారు. తంబలపల్లి చూసుకోండి, అక్కడ ఇద్దరు పోటీ పడుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో పోటీ చేయడానికి పోటీ పడుతున్నారనమాట ఒకరికొకరు. కానీ వీళ్ళు మాత్రం అభ్యర్థులే దొరకలేదు టీడీపీకి అనేటట్టు రాశారు. మళ్ళీ ఏమనంటే హర్ట్ అవుతారు. రాసే అబద్ధాలు ఏమనంటే హర్ట్ అవుతారు. సో ఇవి సాక్షిలో వార్తలు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పెట్టుబడుల గుడ్డు పొదిగేది ఎప్పుడు, వెల్లువ కాదు సొల్లు. 14.19 లక్షల కోట్ల పెట్టుబడులంటూ గొప్పలు, 33.63 లక్షల ఉద్యోగాలంటూ సర్కారు డబ్బా. విశాఖ సదస్సులో 387 ఒప్పందాలు జరిగాయని వెల్లడి. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నట్టు ప్రకటన. 10 నెలలు దాటినా ఒక్క కంపెనీ ఊసు కూడా లేదు. డిపిఆర్లు కూడా ఇవ్వని కంపెనీలు మరికొన్ని. ఎన్నికల ముందు వాస్తవ విరుద్ధ ప్రకటనలు. సీఎం జగన్ తీరుపై పారిశ్రామిక వర్గాల విస్మయం. ఇది నిజంగా కళ్ళుండి చూడగలిగితే, చెవులుండి వినగలిగితే, మైండ్ ఉండి ఆలోచించగలిగితే విశాఖ పారిశ్రామిక సదస్సులో నిజంగా వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించండి చాలు. నిజంగా అప్పుడు ఏం చెప్పారు? 13.60 లక్షల కోట్లు, 14.19 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు కదా. ఇప్పుడు అసలు ఎన్ని వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? నాకు తెలిసి ఒక 5,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు ఈ ఏడాదిలో. మనకు మైండ్ లేదు, చెప్పాను కదా. కళ్ళుండి చూడలేకపోతున్నాం, చెవులుండి వినలేకపోతున్నాం, మైండ్ ఉండి ఆలోచించలేకపోతున్నాం. కనీసం నోరుండి మాట్లాడదామంటే దాన్ని కూడా కట్టేసి, కులాన్ని అంటగట్టేసి, పార్టీలను అంటగట్టేసి నాశనం చేసేస్తున్నారు, చిరాకు తెప్పిస్తున్నారు. అందుకే ఛానల్లో ఈ మధ్య వీడియోస్ తగ్గించడానికి కారణం అదే. ఎంత విలువైన కంటెంట్ చెప్పినా తిరిగి టార్గెట్ చేస్తున్నారు. తర్వాత జగన్కు కౌంట్ డౌన్, ఈ సీఎంకు మరో 81 రోజులే అధికారం. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది. టీడీపీ జనసేన కాంబినేషన్ సూపర్ హిట్. టీడీపీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేసింది. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. గిరిజనులకు 16 పథకాలు రద్దు చేశారు. దళితులకు 27 పథకాలు అటకెక్కించారు. మన్యంలో లాటరైట్ పేరిట బాక్సైట్ దోపిడీ. బీసీలకు మోసం. పీసీ సబ్ ప్లాన్ ఏమైంది? 3 రాజధానుల పేరుతో జగన్ డ్రామా. మంత్రులు ఎమ్మెల్యేలపై ఛార్జ్షీట్ వేస్తా. జగన్కు చర్యలు తీసుకునే దమ్ముందా? అరకు మండపేట సభల్లో బాబు ధ్వజం. సో చంద్రబాబు గారి కదలిరా మీటింగ్లు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. టీడీపీ ఆశించినట్టే బాగానే జరుగుతున్నాయి. ఇక వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్లో చేరా. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం అని షర్మిల గారు చెప్పిన అంశాన్ని ఇందులో వేశారు. అలాగే అంతా రామమయం, అయోధ్య కలకల, పుష్పాలు దీపాలతో ఆలయానికి అలంకారం. సో ఈరోజు మన వేరే ఛానల్లో అయోధ్యకి సంబంధించి కొన్ని సెపరేట్ వీడియోస్ చేస్తాను. అసలు అయోధ్య ఎందుకంటే సెంటిమెంటో, అక్కడ రాజకీయం ఏంటి, అక్కడికి బీజేపీ ఎంత ప్రెస్టీజియస్గా ఎందుకు తీసుకుంది, ఇవన్నీ కూడా మనం పొలిటికల్ యాంగిల్లో చూద్దాం. రాజకీయానికి రాముడికి ఒక లింక్ ఉంది మన దేశంలో, అదేంటనేది చెప్తా. సో ఇవేనా 3 పత్రికల అంశాలు. అసలు ఏబిఎన్లో ఇదేమిచ్చారు, కొత్త పలుకు ఏమిచ్చారో చూద్దాం. మోదీ 3తో మూడేది ఎవరికి? మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తే తప్ప భీముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు.
ఆధునిక భారతంలో రాజకీయ రణక్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంత వరకు ఆయనను ఎవరు ఢీకుని నిలబడలేరా అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. కరెక్టే. కాంగ్రెస్కు ఆ స్టామినా లేదు, ఆ బలం లేదు. ఇండియా కూటమి ఏర్పడినా సరే వాళ్ళకు వ్యూహరచన లేదు, అంత బలంగా జనంలోకి వెళ్ళట్లేదు. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.